హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండూ లైవ్ ద్వారా చూద్దాం. నువ్వే కదా అడిగింది సిబిఐ విచారణకి ఇయ్యమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినావు కదా. నీ డిమాండ్ ప్రకారం ఇవాళ సిబిఐకి మేము కేసు ఇచ్చినాం. సిబిఐ నీ కిందనే కదా పనిచేసేది. మీ మోడీ గారు అమిత్ షానే కదా పెద్దలు. మరి సిబిఐ అనుమతి తీసుకురామంటే నన్ను దబాయించడానికి బెదిరించడానికి చూస్తుడు. అయ్యా కిషన్ రెడ్డి గారు, నువ్వు భయపడితే భయపడడానికి ఎవరు చిన్నపిల్లగారు లేరు, లాగుదోడుకొని లేవు. చాలా మందిని చూసినాం. నువ్వే కాదు, నీ అంతలాగా నీలిగిన కేసీఆర్ మా కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడితే ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకున్నాడు, లేవలేకున్నాడు. మా కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు ఆయన కారు షెడ్డుకు పోయి ఈ రోజు కార్ఖానాలో అడ్డంగా వండింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో బోర్ల వంతే ఆయన కారు కార్ఖానాలో ఎల్లెల్కల పడ్డది. ఇవాళ నీకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా నీకు తెలియదు. ఆయన కింగ్ అవుతాడంట, బొంగేం కాదు. డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్ లా? నేను అడుగుతున్నా. నువ్వు డిపాజిట్ తెచ్చుకుంటే నువ్వు గెలిచినట్టే కిషన్ రెడ్డి. పార్టీని తాకట్టు పెట్టి కేసీఆర్ని కాపాడు కాదు, కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ను ఎప్పటి లోపల బొక్కలేస్తావో చెప్పి అప్పుడు ఈ జూబ్లీ హిల్స్ లో ఓట్లు అడుగు. ఇవాళ మూసీ నదిని మనం అభివృద్ధి చేసుకుందామంటే వద్దని అడ్డం పండుతున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్. నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డిని, అహ్మదాబాద్ గుజరాత్లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో యోగి గంగా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు, ఢిల్లీలో బీజేపీ యమునా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు. మరి హైదరాబాద్ ఏం పాపం చేసిందయ్యా? మూసీ నదిని అభివృద్ధి చేసుకోవద్దా? మా పేదోళ్లకు ఉద్యోగ అవకాశాలు రావద్దా? ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ను బండకేసి కొట్టండి. 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు, 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. ఒక్క అవకాశం నవీన్ యాదవ్కి ఇవ్వండి. మీ పిల్లగాడు మీ బస్తీల్లో ఉంటాడు, మీ కష్టాలలో మీకు తోడుగా ఉంటాడు. నవీన్ యాదవ్ను గెలిపిస్తే మీకు ఇద్దరిద్దరు సిపాయిలు పనిచేసేటోళ్ళు వస్తారు. అజరుద్దీన్ మంత్రిగా మీ బాధ్యత తీసుకుంటాడు, నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా మీ సమస్యల మీద మాట్లాడతాడు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మీ సమస్యల్ని మా మంత్రివర్గంలో పరిష్కరిస్తాం. ఇవాళ మీరు అండగా నిలబడండి. ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి. 3 సార్లు బీఆర్ఎస్కి ఇచ్చారు, 3 సార్లు బీజేపీకి ఇచ్చారు. చీకటి ఒప్పందాలతోని ఈనాడు కుట్రలు చేసి ఒక యువకుని నవీన్ యాదవ్ను ఓడించాలని వాళ్ళందరూ గల్లీ గల్లీ తిరుగుతారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలి, నవీన్ యాదవ్ను గెలిపించాలి. గెలిపించడానికి మీరంతా సిద్ధమేనా? 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 30,000 మెజారిటీ ఇవ్వాలి. సిద్ధమేనా? 30,000తోని జూబ్లీ హిల్స్ లో గెలిచి బీఆర్ఎస్ వాళ్ళ మూతి మీద కొట్టాలి. మీరందరు తయారా? 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 తయారన్న వాళ్ళందరూ చేయి పైకెత్తుని. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. యనమల రేవంత్ రెడ్డి